హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చేసే రెసిపీ వచ్చేసి అరిసెలు అండి. బెల్లంతో చేసే అరిసెలు, తెలంగాణ స్పెషల్ అరిసెలు. ఇలా పాకం పట్టుకోవాలండి. బెల్లంని కొంచెం వాటర్తో తడిపేసి ఇలా పట్టుకొని మధ్య మధ్యలో చెక్ చేసుకుంటుండాలండి. ఒక 10-15 మినిట్స్, ఒక 20 మినిట్స్ తర్వాత ఇలా చూస్తూ పాకం వచ్చిందా లేదా అని టెస్ట్ చేస్తూ ఉండాలండి మధ్య మధ్యలో. ఇది బాగా గట్టిగా రావద్దు, బాగా లూజ్గా ఉండొద్దండి. పాకం కరెక్ట్ మిడిల్ సైజులో రావాలి. చూడండి ఇలా చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇలా వచ్చిందండి, ఇప్పుడు పాకం వచ్చిందండి, లేత పాకం అండి. ఇలా వచ్చిన పాకాన్ని తీసి మనం పట్టించిన పిండిని ఫస్ట్ బియ్యాన్ని నానబెట్టాలండి. 2 to 3 hours నానబెట్టి పట్టించుకురావాలండి. ఇలా పట్టించుకొచ్చిన పిండిని ఇలా పాకంలో పోస్తూ కలుపుతూ ఉండాలండి. దీనికి ఇద్దరు ఖచ్చితంగా ఉండాలండి, ఒకరితో అస్సలు కాదు. ఇలా మనం పిండినంతా పాకంలో పోస్తూ కలుపుతూ ఉండాలండి. చాలా మంచిగా కలుపుతూ ఉండాలండి. ఇందులోనే మెయిన్ పాయింట్ కలపడం అండి. పిండిని ఇలా కలుపుతూ పిండంతా వచ్చేదాకా కలుపుకోవాలండి. ఇలా లాస్ట్లో కొంచెం గోధుమ పిండి కలుపుకోవాలండి. గోధుమ పిండి ఎందుకంటే గోధుమ పిండి కలుపుకోవడం వల్ల మనకు అరిసెలు చాలా మెత్తగా ఉంటాయండి, గట్టిగా ఉండవు. చాలా అంటే చాలా బాగుంటాయండి. ఇలా అంతా కలుపుతూ మంచిగా కలుపుకోవాలండి, ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా కలిపిన దాంట్లో ఒక 2 spoons ఆయిల్ అయినా లేదంటే నెయ్యి ఉంటే నెయ్యి కలుపుకోండి. ఇలా నెయ్యి వేసుకొని ఇలా మీద అంతా ఒక దగ్గర మంచిగా వెడల్పు అనుకుంటూ పిండి మొత్తం స్ప్రెడ్ చేయాలండి. ఇలా చేసిన పిండిని ఒక 10 to 15 మినిట్స్ పక్కకు పెట్టాలండి. పక్కకు పెట్టిన తర్వాతకి చూడండి, ఇలా తయారవుతుంది. ఇప్పుడు ఇలా తయారైన పిండిని కొంచెం కొంచెం ఉండలు చేసుకుంటూ తీసుకొని ఒక పేపర్పై ఒత్తుకోవాలండి. ఇలా ఒత్తుకుంటూ మరీ పలుచగా ఉండొద్దండి, మరీ మందం ఉండొద్దండి. ఇలా మీడియం సైజు పెట్టుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. చూడండి ఎంత బాగా వస్తున్నాయో. సేమ్ మనం పూరి పొంగినట్టే పొంగుతుందండి. చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఆయిల్ చాలా హీట్ ఉంటుంది, పేలే అవకాశం ఉంటుంది, ఆయిల్ మీద పడుతుంది, చూసుకోవాలండి. చూసారా, సేమ్ మన పూరీలాగానే పొంగుతుంది. చూడండి, పాక ముదురు వచ్చిందనుకో ఇలా రాదండి, విరిగిపోతాయి, లేకుంటే గట్టిగా అవుతాయి. ఇలా ఒకదానికో ఒకటి చేసుకుంటూ ఉండాలండి. చూడండి, ఇలా వెంటనే అందులో వేయగానే ఆల్మో పైకి వచ్చేస్తాయి. చూడండి, సేమ్ పూరి పొంగినట్టు పొంగుతాయి. ఇలా పొంగితేనే అరిసెలు చాలా టేస్టీగా ఉంటాయండి. చాలా అంటే చాలా బాగుంటాయి. మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగా పొంగాయో, ఎంత బాగా వచ్చాయో. ఇలా ఒక గంటపై ఒకటి పెట్టి స్ప్రెడ్ చేయాలండి. అలా గట్టిగా నొక్కాలి. నొక్కితే ఏంటంటే మన ఆయిల్ అన్నది పోతుంది, అరిసె అనేది గట్టిగా ఉంటుంది. ఇలా ఒకదానిలో ఒకటి చేసుకోవాలండి. చూసారా ఎంత బాగా పొంగుతున్నాయో. చూసారండి, ఇలా ప్రతి ఒక్కటి ఇలా పొంగాలండి. పొంగుతూనే అరిసె చాలా టేస్టీగా ఉంటుంది. పాకాన్ని మాత్రం ముద్రనివ్వకండి, లేతగా పట్టుకోండి. మరీ లేతగా ఉండొద్దు, ఓకేనా. చూసి పట్టుకోండి. ఇలానే మిగతావన్నీ చేసేసుకోవాలండి. చూసారా, ప్రతి ఒక్కటి ఇలానే పొంగుతుంది. చూడండి, మాది చాలా అంటే చాలా బాగా వచ్చాయండి ఈసారి. చూడండి, ఇలా మేము చేసిన అరిసెలండి. ఇలా తీసి ఒక ప్లేట్లో వేసుకొని చూడండి, చిన్న కూడా ఎంత బాగున్నాయో. లోపల చాలా మంచిగా ఉడికింది, పైన ఎంత బాగా కాలాయో చూడండి. చూస్తుంటే నోట్లో నోయిలు ఊరుతున్నాయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయండి. చూడండి, మా వీడియో ఇంకా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ.